N7S న్యూస్ ఛానల్ తెలుగు తాజా వార్తలకు స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మల్లారెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా అఖిలపక్ష సమావేశం మొన్న 4వ తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఏసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య దేశంలోనే ఇది పెద్ద సమస్య, ఎక్కడ లేని విధంగా ఈ డంపింగ్ యార్డ్తో ప్రజలకు ప్రాబ్లం అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి నీరు కూడా లేక, పశువులు నీళ్లు దాకా, చెరువులన్నీ పొల్యూషన్ అయ్యి మనుషుల చర్మం మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా ఊసిపోతున్నటువంటి ఘోరంగా ఈ డంపింగ్ యార్డు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఈ సంస్థ మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ విశ్వాసం కూలిపోతూ ఉంది. ఎక్కడనైనా ఈ చెత్త డంపింగ్ యార్డ్ సర్క్యులేషన్ పెట్టాలంటే ప్రపంచ దేశాలలో అందరూ కూడా ఈ చెత్తను తీసుకొని పక్కకేస్తే ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రావట్లేదు. కేవలం రామ్కి అనే సంస్థ ద్వారా ఇది ఇచ్చినందుకే ఈ అబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో 4 దిక్కుల గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని సర్క్యులేషన్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రాంతంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో 4 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ చెత్త వేద్దామంటే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు. ఎందుకు తిరగబడుతూ ఉన్నారు ప్రజలు అంటే, రామ్కి అనే సంస్థ మీద విశ్వాసం లేక ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఈ వాసన చూసి, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ చూసి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రజల సమస్య తీర్చాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిన్ననే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా సంబంధిత అధికారులందరూ, వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కూర్చొని చర్చ చేసినాం. ఈరోజు రామ్కీలో కూర్చొని ఈ సమస్య ఎట్లయితే సాల్వ్ చేస్తామన్న దాన్ని చర్చ చేసినాం. ఈ చర్చలో తేలింది ఏంటంటే, రామ్కీ అనే సంస్థ మీద ప్రజలకు విశ్వాసం కూలిపోయినరు. ప్రజలు అనేటోళ్ళు ఎక్కడ ఈ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టినా ఇదే విధంగా ఉంటుంది కనుక మేమందరం మా ప్రాంతానికి చెత్త రావద్దని తిరగబడతా ఉన్నాం. కనుక మరి దీన్ని ప్రజలలోకి ఎలా తీసుకుపోవాలి? కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మళ్ళీ రేపో ఎల్లుండో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ వాళ్ళతోని, కమిషనర్తో డిస్కస్ చేయమని చెప్పినాం. డిస్కస్ చేసి ఒక కమిట్మెంట్కి వచ్చినాక ఎక్కడెక్కడ రూపాల్స్ ఉన్నాయి, ఎన్ని వాహనాలలో చెత్త వస్తుంది, అసలు ఎంత తీసుకొస్తున్నారు, ఎంత పోతుంది అనే లెక్క మనం కూడా చేసుకోవాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఎక్కడ మున్సిపాలిటీ నాయకులందరికీ నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఏ ప్రాంతం నుంచి ఎన్ని పనులు వస్తున్నాయో మనం కూడా లెక్క చూసుకోవాలి. ఏ మున్సిపాలిటీ నుంచి ఎంత చెత్త వస్తుందో మనం కూడా లెక్క వేసుకోవాలి. వీళ్ళన్నీ దొంగ లెక్కలు చేస్తూ ఉన్నారు. 100 బండ్లు తీసుకొచ్చి 400 బండ్లని పేమెంట్ తీసుకుంటా ఉన్నారు. ప్రజలలో విశ్వాసం కూలిపోయింది కనుకనే, ప్రజలందరూ కూడా నమ్మకం కూలిపోయింది కనుకనే ప్రజలు చైతన్యం కావాలి. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పొల్యూషన్ మయామారిని, ఈ భూతాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ చేసి దీన్ని సర్క్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కమిషనర్ గారికి కోరినాం. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినాం. ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, మేమందరం కూడా అన్ని పార్టీల వాళ్ళ మీద ఏకమై కూర్చొని డిస్కస్ చేసినాం. ప్రజలు చైతన్యమయ్యి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఎక్కడి చెత్త అక్కడ పోవాలి.
ఎక్కడ చెత్త అక్కడ తీసుకుపోయి పక్కనేయాలంటే ప్రజలలో విశ్వాసం మనం కూలిపోకుండా ప్రజలందరినీ ఏకం చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ రకంగా ఉండదు, రేపు మారుస్తామని చెప్పాల్సింది బాధ్యత మనకు ఉంది కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తాం, ఈ సమస్యను పరిష్కరిస్తాం. గత 30 సంవత్సరాల నుంచి ఆ రోజు 2002లో 7 మున్సిపాలిటీల చట్టాన్ని వేసిండ్రు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 3% ఉన్నటువంటి ప్రజల చెత్త అంతా కూడా ఈడికి వచ్చి పడుతుంది కనుక ఇది రావద్దు. ఎక్కడికక్కడ సర్క్యులేషన్ కావాలి, ఎక్కడికక్కడ డిస్ప్యూట్స్ కావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు దానికి అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడైతే ఈ చెత్త తీసుకుపోయి వేస్తారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏకం చేసి ఆ ప్రజలకు తెలియజేసి అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి. భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ అక్కడనేమో అడ్డుకుంటాం, ఇక్కడ వచ్చే నీతులు చెప్తామంటే నడవదు. ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడనైనా ఈ చెత్త ఈ జవహర్ నగర్కే వస్తే కాదు, మీరందరూ అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా నాయకులందరూ కూడా ఈ జవహర్ నగర్ ప్రాంతంలో ఈ ప్రజల దగ్గర మమ్మల్ని కోరాలంటే మేడ్చల్ నియోజకవర్గమే కాదు, మేడ్చల్ జిల్లా ప్రజలందరూ రేపు పొద్దున మిమ్మల్ని క్షమించాడు. అక్కడ పోయేమో ఒక ఆయన ఈ చెత్తకు అడ్డుపడుతాడు, లారీల ముందు కూర్చుంటాడు, మరి ఇక్కడ వచ్చేమో నీతులు చెప్తా ఉన్నారు. మీరందరూ చైతన్యం కానీ ఎక్కడ ఉన్న అన్ని పార్టీలు గౌరవ ముఖ్యమంత్రికి సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించండి. ఎక్కడికక్కడ సర్క్యులేషన్ చేసుకుందాం, ఈ సమస్యను తీర్చుకుందామని తెలియజేస్తూ ప్రెస్ మిత్రులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఏ పార్టీ ద్వారా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఈ ప్రాంత ప్రజలకే ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడడం కాదు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనో దీనికి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.